నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, రేణుకా స్వామి ఎవరైతే అభిమాని ఉన్నారో దర్శన్‌కి, ఆయన మర్డర్ తర్వాత ఆయన జైలుకెళ్లారు దర్శన్. అయితే దర్శన్‌కి సపోర్ట్‌గా టాలీవుడ్ హీరో నాగశౌర్య వెళ్ళారు, ఆయన మాట్లాడారు అని చెప్పేసి వార్తలొస్తున్నాయి. అయితే ఎలా సార్? అంటే మాట్లాడలేదు కానీ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్కడో ఆయన ప్రస్తావించాడు. ప్రస్తావిస్తూ తను మాట్లాడింది ఏంటంటే, ప్రధానంగా ఏదైనా క్రైమ్ జరగగానే, ఎవరినైనా పోలీసులు అరెస్ట్ చేయగానే వాళ్ళకి సంబంధించినటువంటి నెగిటివిటీ మాట్లాడటం అనేది ఒక ప్రోగ్రామ్గా మారుతోంది. అలా కాకుండా దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ఒక జెన్యూన్ రిపోర్ట్ ఇచ్చే పద్ధతిలో ఒక అభిప్రాయ ప్రకటనగా ఉండాలి తప్ప జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నారు. అంటే మనకి మామూలుగా మీడియా ట్రయల్స్ అంటూ ఉంటాం మనం. అలా సోషల్ మీడియా ట్రయల్ జరుగుతోంది అతని మీద, అతని క్యారెక్టర్ మీద. ఒక క్రైమ్ జరిగినప్పుడు అతను రియాక్ట్ అయిన స్టైల్ ఆ క్రైమ్లో కనిపిస్తుంది. కానీ ఆ క్రైమ్ జరగటానికి దారితీసిన పరిస్థితులు ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకోవాలి కదా. కేవలం దాన్ని మాత్రమే ఎలా మాట్లాడతారు, అతని క్యారెక్టర్ని ఎలా డిసైడ్ చేస్తారు అనేది మాట్లాడాడు ఇతను. అంటే చాలా క్రైమ్స్లో జరిగేదే ఇది. అంటే తనకున్నటువంటి పరిచయంలో దర్శన్తో తనకు పరిచయం ఉందని ఒక ఫోటో కూడా ఆయన పోస్ట్ చేశాడు. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి ఫోటో, నాగశౌర్య అలాగే దర్శన్. ఈ సందర్భంగా ఆయనకు కొంత కన్నడ ఇండస్ట్రీతో పరిచయాలు కూడా ఉన్నాయి. ఈ పరిచయాలలో నుంచి నాకున్న పరిచయంలో అతను అలాంటి మనిషిని నేను అనుకోవడం లేదు. అయితే ఇప్పటివరకు దర్శన్ గురించి కన్నడ ఇండస్ట్రీ నుంచి మాట్లాడిన వాళ్ళందరూ కూడా నెగిటివ్గానే మాట్లాడారు. కారణం ఏమిటంటే, అసలు ఈ కేసులోనే ఒక గందరగోళం ఉంది. దీనిలో ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కూడా ఉంది. అంటే పవిత్ర అనేటువంటి ఒక ఆర్టిస్ట్ ఉంది. ఆవిడ దర్శన్ దృష్టికి ఈ రేణుకా స్వామి గురించినటువంటి సమాచారం తీసుకొచ్చిన తర్వాత ఈ హత్య జరిగింది. కొంచెం చాలా క్రూయల్గా చంపారు. ఆవిడ కళ్ళ ముందే జరిగింది ఇదంతా అనేది చాలా పాత కథే. ఈ మధ్యకాలంలో చాలా సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి గొడవ అది. ఈ గొడవలో ఒక కోణం ఏంటంటే, ఆవిడకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, ఒక సంతానం ఉంది. ఆవిడ డైవర్స్ తీసుకుంది, అక్కడ బయటకు వచ్చేసింది. ఆ రిలేషన్లో నుంచి బయటకు వచ్చి ఈయనతో దర్శన్తో ట్రావెల్ అవుతోంది. ఆ సందర్భంగా ఆవిడ క్యారెక్టర్ని అసాసిన్ చేస్తూ మాత్రమే కాకుండా ఆవిడని ఇబ్బంది కలిగించే పద్ధతిలో సోషల్ మీడియా వేదికగా ఈ రేణుకా స్వామి అనే అతను ఆవిడకి మెసేజీలు పంపించటం, అలాగే బయట మాట్లాడటం ఇలాంటివి జరుగుతున్నాయి. ఇది ఒక రకంగా వేధింపుగా భావించి ఆవిడ వెళ్ళి తన ప్రాబ్లంని దర్శన్ దృష్టికి తీసుకెడితే, ఈయన అతన్ని పట్టుకొచ్చేసి ఈవిడ ముందే టార్చర్ పెట్టి, చివరికి ఆ టార్చర్ ఎంత బ్రూటల్గా జరిగింది అంటే, కుక్కలతో అతని ముఖాన్ని చీల్చేదాకా వెళ్ళారు అనేది మనకి పేపర్లో రకరకాల వార్తల్లో చదివాము ఇంతకు ముందే. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ప్రపంచంలో అమలులో ఉన్నటువంటి విలువలకి వ్యతిరేకమైనటువంటి సమాచారం చాలా ఉంది ఈ కేసులో. ఒకటి, వాళ్ళిద్దరూ ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లో ఉన్నారు. ఆ ఎఫ్ఐఆర్లో ఉండటం వలన ఆవిడ వెళ్ళి అతనికి చెప్పింది, అతనేమో ఆవిడ మెప్పు కోసం అతన్ని క్రూయల్గా చంపేశాడు. ఈ తరహా నేచర్ అతనికి మొదటి నుంచే ఉంది. అసలు ఫస్ట్ దీన్ని సమాజం యాక్సెప్ట్ చేయదు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని. అది యాక్సెప్ట్ చేయకపోవడం నుంచి అతను ఆటోమేటిక్గా విలన్గా మారుతాడు. ఈఎంఐ కూడా అలాగే మారుతుంది. తను కూడా జైల్లో ఉంది. కాబట్టి ఈ కేసు మీద ఎవరికి వాళ్ళు సబ్జెక్టివ్గా ఒక సైడ్ తీసుకుని జడ్జిమెంట్లు పాస్ చేసేస్తున్నారు. ఈ ట్రెండ్ కరెక్ట్ కాదు అని అన్నాడు నాగశౌర్య మాట్లాడిన మాటలు తప్పుందని అనుకోనక్కర్లేదు. ఆయన వర్షన్ ఆయన చెప్పాడు, ఆయన కోణం ఆయన చెప్పాడు, ఆయన దీన్ని ఎలా చూశాడో, ఆయనకు ఎలా అర్థమైందో అదే మాట్లాడాడు. ఇప్పుడు సోషల్ మీడియా ట్రయల్స్ ధార్మికంగా విషయాలని జడ్జి చేయటం, ధార్మిక కోణం ప్రవేశించి
ఇక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ ప్రాబ్లంని పక్కకి నెట్టేయటం అనేది జరిగింది ఆ కేసులో. చాలామంది వాంటెడ్గానే ప్రతి చిన్న విషయాన్ని హైలైట్ చేసి వాళ్ళిద్దరి క్యారెక్టర్స్ని అసాసిన్ చేసే ప్రయత్నాలు చేశారు గతంలో. ఇప్పుడు ఒక మనిషి ఒక అతనితో పెళ్లి చేసుకుని, ఒక మహిళ ఒక అతన్ని పెళ్లి చేసుకుని ఆ వివాహ బంధంలో నుంచి బయటకు వచ్చి ఇంకొక వ్యక్తితో కలిసి ఉండటం తప్పుగా భావించే వాళ్ళు చేసినటువంటి ప్రతి పనిలోనూ తప్పులు వెతికే ప్రయత్నం చేస్తారు. ప్రతి ఇష్యూలోకి ఈ కోణంలో నుంచి పరిశీలన మొదలెడతారు. ఈ ధోరణి ఉంది మనకి. ఈ ధోరణిలో నుంచి చాలామంది జడ్జిమెంట్లు పాస్ చేస్తున్నారు ఆ కేసులో. ఆవిడ క్యారెక్టర్ మీద, ఆవిడతో రిలేషన్ పెట్టుకుని అతని క్యారెక్టర్ మీద. ఇది తప్పు అని చెప్పాడు అతను. తప్పేం కాదు దానిలో. అంటే ఇలా ఎవరికి వాడు జడ్జిమెంట్లు పాస్ చేయకండి. మీకు అతనితో పర్సనల్గా ఏ రకమైనటువంటి పరిచయం లేకుండా కేవలం ఈ సర్క్యులేట్ అవుతున్న వార్తల ఆధారంగా ఒక నిర్ధారణకు వచ్చి మీరు ఒక జడ్జిమెంట్ పాస్ చేసే ప్రయత్నం చేయకండి. దీనివలన వాళ్ళ జీవితాలు చాలా సఫర్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పే ప్రయత్నం చేశాడు. చాలా అనునయంగానే చెప్పే ప్రయత్నం చేశాడు నాగశౌర్య. తప్పేం లేదు దానిలో. అతని ప్రయత్నం మంచిదే, నిజమే. అది చాలామంది చేసే పని ఇదే. అంటే తమని తాము పవిత్రులుగా సమాజానికి ఒక అంటే రెన్యువల్ చేసుకునే, తన పవిత్రతని రెన్యువల్ చేసుకోవడానికి ఇంకొకళ్ళ అపవిత్రత గురించి బలంగా మాట్లాడటం అనే జబ్బు చాలామందిలో ఉంటుంది. ఆ జబ్బు ఉండటం వలన ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాడు పరమ దుర్మార్గుడు అండి, అసలు ఆ అమ్మాయి ఏమిటి, పెళ్ళయింది, ఆ మొగుడిని వదిలేసి వీడితో ఉండటం ఏమిటి, అసలు ఇది ఎక్కడి దుర్మార్గం, ఇలా మాట్లాడేస్తుంటారు చాలా వేగ్గా. ఇదంతా కూడా ధార్మిక కోణంలో జడ్జిమెంట్లు ఇచ్చేటువంటి పద్ధతి సాధారణంగా అందరూ అనుసరించేదే. ఇది కాకుండా ప్రతి వ్యక్తికి కొన్ని పర్సనల్ స్పేస్ ఉంటుంది అనేది యాక్సెప్ట్ చేయాలి. అలాగే జరిగిన క్రైమ్లో వాళ్ళ బిహేవియర్కి సంబంధించిన రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. దాన్ని తెలుసుకోకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు అనే అభిప్రాయమే అతను మాట్లాడింది. దానిలో తప్పేం లేదు. అది అలాగే జరగాలి. ఎవరికి వాళ్ళు జడ్జిమెంట్కి వచ్చేసి ఎవరికి వాళ్ళు ఒక సైడ్ తీసుకుని జడ్జిమెంట్లు ఇచ్చే ప్రయత్నం చేయటం నిజంగానే తప్పు. ఎవరి జీవితంలోనైనా సరే ప్రతి మనిషిని ఒక యూనిట్గా చూడాలి. ఆ యూనిట్కి ఉండేటువంటి భావాలు, వాటికి ఉండేటువంటి ఎమోషన్స్, వాటిని గౌరవించాలి. ఈ ఇండివిజువల్స్కి ఉండే ఎమోషన్స్ అన్నీ కూడా ఒక సామూహిక కట్టుబాటు కింద లొంగి ఉండాలి అనుకోవడం ఒక ఆదర్శంగా మాత్రం బాగుంటుంది. కానీ అన్ని వేళలా సాధ్యం కాదు అని చెప్పడం కోసం ఇలాంటి సందర్భాలు మన ముందుకు వస్తాయి. అలా వచ్చినదే ఈ దర్శన్ పవిత్ర గౌడ ఎపిసోడు, అలాగే ఈ రేణుకాస్వామి మర్డరు, ఈ గొడవ అంతా. దాన్ని ఎవరికి వాళ్ళు తమని తాము పవిత్రులుగా, తమని తాము ఉన్నతులుగా చెప్పుకోవడం కోసం దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ధోరణి కరెక్ట్ కాదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. అలాగే తను మాట్లాడింది కూడా దాదాపు ఇదే లైన్స్లో నడిచింది కాబట్టి నాగశౌర్య కరెక్ట్గానే మాట్లాడాడని నేను ఫీల్ అవుతున్నాను. దళిత కులాలకి, మైనారిటీలకి, వెనకబడినటువంటి కులాలకి జ్ఞానం అందకుండా కట్టడి చేసి వాళ్ళని హత్య చేసినటువంటి సమాజం ఏదైతే ఉందో, అగ్రకుల సమాజం, వాళ్ళు మాత్రమే కర్ణుడు ఓడిపోయాడు అని గంభీరంగా మాట్లాడగలుగుతారు. కానీ ఈ దేశంలో అమలైనటువంటి వర్ణ వ్యవస్థ పేరుతో అమలైనటువంటి రాజ్యం ఎంతమందిని అణగదొక్కింది, ఎంతమంది మేధని అణగదొక్కింది అనేది గనక పట్టించుకుంటే కర్ణుడిది హత్య తప్ప ఆయన ఓటమి కాదు.